ఇప్పుడు చాలా మందిలో ఒక అపోహ అనుకోవాలా? అది నిజం అనుకోవాలో తెలీదు గానీ, ఏఐ వస్తే గనక ఉద్యోగాలు పోతాయి అని యువతలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? అయ్యో! వాస్తవంగా మాట్లాడుకుంటే అదొక అపోహ లాంటిదే. హ్మ్. అందులో నిజమనేది కొద్దిగా నిజం ఉంది, లేదు అని లేదు. మరి అంత పెద్ద భయపడాల్సిన విషయం ఏం కాదు. హ్మ్. ఎవరికీ ఇబ్బంది అంటే లో లెవెల్‌లో, ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకు, ఎవరికి కాల్ సెంటర్ లాంటి వాళ్ళకు, హ్మ్. కస్టమర్ కేర్ లాంటి వాళ్ళకు, డేటా ఎంట్రీ వాళ్ళకు, కోడింగ్ వాళ్ళకు వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది. హ్మ్. వాళ్ళకి గూడా జాబ్‌లేం పోతాయని భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా అంటే కస్టమర్ కేర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంతకుముందు మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చేది. ఒక హ్మ్. టీవీ కొన్నాము. అదొక హ్మ్. ప్రాబ్లమ్ వచ్చేది. మనం కాల్ చేస్తే అక్కడ ఒక మనిషి లిఫ్ట్ చేసేవాళ్ళు ఫోన్. హ్మ్. ఏందండి మీ పేరేంటి? మీరు ఫోన్ ఎప్పుడు తీసుకున్నారు? టీవీ ఎప్పుడు తీసుకున్నారు? దాని సమస్య ఏంది? అని అడిగేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అక్కడ మనిషి లేడు. ఒక హ్మ్. రోబో ఉంది. హ్మ్. రోబోనే మనకు రెస్పాన్స్. ఇప్పుడు సిరి ఉంది, అలెక్సా ఉంది. హ్మ్. అలాగా సిరి, అలెక్సా. మనము ఫోన్ చేసినప్పుడు ఆ ఎదుటి అటు సైడు హ్మ్. దట్ ఎండ్‌లో మనిషి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడినటువంటి ఒక మెషిన్ రెస్పాన్స్ ఇస్తుంది. హ్మ్. అక్కడ ఆ జాబ్ పోయే ఛాన్స్ ఉంది. హ్మ్. డాటా ఎంట్రీ. ఇప్పుడు డాటా ఎంట్రీ కూడా మెషిన్స్ చేస్తున్నాయి. ఇవి చిన్న చిన్న జాబ్‌లకే ఇబ్బంది ఉంది గానీ, హ్మ్. మిగతా ఎటువంటి ఎవ్వరికీ జాబ్స్ పోతాయని భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇంకా ఒక అదృష్టమైన విషయం ఏందంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోని కొన్ని లక్షల ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. హుహు. మన సుందర్ పిచాయ్ గారు చెప్తారు. మన గూగుల్ సీఈఓ చెప్తారు. హ్మ్. రానున్న జనరేషన్‌లో మనిషి, మిషన్ కలిసి పని చేయగలుగుతారు. హుహు. మనిషి, మిషన్ 2 ఇద్దరు కలిసి హ్మ్. ఒకరి చేతి ఒకరు పట్టుకొని నడుచుకుంటూ పని చేస్తారు. హుహు. దానివల్ల చాలా ఉద్యోగాలు క్రియేట్ అయితాయి కానీ, ఉన్న ఉద్యోగాలు పోతాయనేటువంటిది 100% నా దృష్టిలో అపోహ మాత్రమే. హుహు. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ లెవెల్‌లో మనిషి చేసే పనులు మిషన్ చేస్తుంది. హ్మ్. మనం ఎలా ఆలోచించాలి అంటే, మెషిన్‌కి మనం ఇచ్చినటువంటి పని చేస్తుంది. దానికన్నా పైన హ్మ్. మెషిన్ చేయలేని పనులు మనం చేయగలగాలి. హ్మ్. దాని మెషిన్ కన్నా ఎక్కువ సృజనాత్మకంగా, క్రియేటివిటీగా, ఎమోషనల్ ఫీలింగ్‌తోని పనిచేసేటటువంటి జాబ్స్ క్రియేట్ అయితాయి. హ్మ్. దాన్ని మళ్ళీ మనిషే చేస్తాడు. మెషిన్ చేయదు. హ్మ్. కాబట్టి ఉద్యోగాలు క్రియేట్ అయితాయి. ఉన్న ఉద్యోగాలు మాత్రం ఎటు పోవు. ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. స్టూడెంట్స్ కూడా ధైర్యంతోని చదవచ్చు. హ్మ్.